శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. శివానంద లహరిలో ఈరోజు మనం 63వ శ్లోకానికి వచ్చాం. 63వ శ్లోకం. మార్గావర్తిత పాదుకా పశుపతేః అంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షితమాంసశేషకబళం నవ్యోపహారాయతే భక్తిః కిం న కరత్యహో వనచరో భక్తావతంసాయతే. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు కాళహస్తిలో ఉన్న తిన్నని కథను మనకు తెలియజేస్తున్నారు ఈ శ్లోకం ద్వారా. మొత్తం తిన్నడి కథ అంతా అంటే ముందు శ్లోకంలో మనకు భక్తి జనని భక్తుల్ని ఎలా రక్షిస్తుందని చెప్పి దానికి ఉదాహరణగా ఈ శ్లోకం చెప్తున్నారు. ఆ భక్తి జనని ఎలా ఉంటుంది, ఆ భక్తుడు ఎలా రక్షించబడతాడు అనేది దానికి ఉదాహరణగా ఈ శ్లోకం చెప్తున్నారు. మనకు తిన్నడి కథ చూసుకుంటే ఈయన ఉడుమూరు, కాళహస్తి దగ్గర ఉడుమూరు అనే బోయపల్లిలో పుట్టాడు. ఆ బోయపల్లికి ఉండే నాయకుడి యొక్క కుమారుడు ఈయన. అయితే ఆ గూడెంలో వేటాడడం వాళ్ళ లక్షణం. ఆ ప్రకారంగా వేటాడడానికి కోసంగా పోతుండేవాడు. పోతున్నప్పుడు యుక్త వయసుడయ్యాడు. యుక్త వయసులో వాళ్ళు ఖచ్చితంగా వేటాడడం నేర్చుకోవాలి. దానికోసంగా ఆయన స్నేహితులు అంతా కలిసి వేటాడడానికి కోసంగా ఒకసారి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ చాలా సమయం అయిపోతుంది, వేటాడడంలో రాత్రి అయిపోతుంది. వాళ్ళ అడవిలోనే ఒక చెట్టు కింద పడుకొని నిద్రపోతారు. నిద్రపోతే ఈ తిన్నడికి అసలు పేరు తిన్నడు అని పేరు. ఆ తిన్నడికి కలలో శివుడు కనిపిస్తాడు. ఈ దగ్గరలోనే నా లింగం ఉంది, నన్ను దర్శించుకో అని చెప్పి వినిపిస్తుంది. అప్పుడు ఇంతలో ఏదో శబ్దం వినపడుతుంది, మెలకు వస్తుంది. ఏదో కలగన్నా అనుకుంటాడు, పట్టించుకోడు. కానీ అక్కడికి ఒక అడవి పంది వస్తుంది. పక్కన ఉన్న స్నేహితులతో నిద్రపోతూ ఉంటారు. అలాంటి సమయంలో ఆ పంది వీళ్ళందరినీ ఏమైనా చేస్తున్న భయంతో ఆ పందిని వేటాడడానికి కోసంగా ధనుస్సు బాణం తీసుకొని బయలుదేరతాడు. దాన్ని తరువుకుంటూ బయలుదేరతాడు. అది చాలా దూరం తీసుకెళ్ళి మాయమైపోతుంది. అక్కడే ఆయన కలలో ఏ శివలింగం అయితే కనిపించిందో ఆ శివలింగం కనిపిస్తుంది. ఆయనకి కనిపించినప్పుడు ఆ శివలింగానికి చూడంగానే ఆశ్చర్యపోతాడు. తన కళ్ళలో కనిపించిన శివలింగం తన కళ్ళ ముందు కనిపించేసరికి ఆనందంతో ఆనంద బాష్పాలు రాలిపోతాయి ఆయనకి. అవి వెంటనే దగ్గరికి వెళ్తాడు. అయ్యో, ఈ అడవిలో ఇక్కడ ఉన్నావా నాయనా, నా కళ్ళలో కనిపించి చెప్పింది నువ్వేనా అని చెప్పేసి ఆయన వెంటనే ఆ శివలింగానికి పూజ చేయాలని బుద్ధి పుట్టి ఆయన పోయేసి నది దగ్గర పోసి నోటితో నీళ్లు తీసుకొని మళ్ళీ దొన్నెల్లో ఆకులు తీసుకొని మళ్ళీ మాంసం కాల్చి తీసుకొని వస్తాడు. వేటాడి జింకలు చంపి ఆ మాంసాన్ని దొన్నెలో పెట్టుకొని తన యొక్క ధనుస్సును బాణాలని తన చంకలో ధనుస్సు పెట్టుకొని బాణాలనేమో అమ్ముల పొద్దులో పెట్టుకొని వస్తాడు. వచ్చిన తర్వాత చేతుల్లో అంతా అన్నీ ఉన్నాయి, ఏం చేయలేడు కదా. అందువల్ల ఏం చేస్తాడు, తన కాలు చెప్పుతోనే ఆ శివుడి మీద ఉండి ఆ మురికంతా తీస్తాడు, కాలుతో తీస్తాడు. తీసి తన నోటితో నీళ్ళు తెచ్చిన దాన్ని పుక్కులిచ్చి ఆ లింగం మీద పోస్తాడు. అలాగే తను తెచ్చిన మాంసం తీసుకొచ్చి నైవేద్యం పెడతాడు.
స్వామి తిను అని చెప్తాడు. ఆయనకి ఏమన్నా పూజలు అవేం తెలియవు, తినమని చెప్తాడు. అప్పుడు తినమనగానే శివుడు ఎందుకు తింటాడు? తినడు కదా. అప్పుడు ఆయన అనుకుంటాడు, ఏమైనా నా భక్తిలో లోపం ఉందా, నేనేమన్నా బాగా కాల్చలేదా, బాగా వేటాడలేదా, మంచి మాంసం తేలేదా అని ఎన్నో ఆలోచిస్తాడు. ఆలోచించుకొని తను తెచ్చిన దాన్ని రుచి చూస్తాడు. రుచి బాగుంటుంది. ఇది రుచిగా ఉంది స్వామి, ఎందుకు తినడం లేదు నువ్వు, తిను అంటాడు. ఆయన తినడు. ఇంకా నువ్వు తినకపోతే ఎట్లా, నువ్వు తినకపోతే నేను ఉండలేనని చెప్పి బాధపడతాడు. అప్పుడు శివుడు ఆయన యొక్క నిర్మలమైన భక్తికి మెచ్చుకొని ఆయన తెచ్చినటువంటి మాంసాన్ని తింటాడు. ఇంకా సంతోషం అయిపోతుంది ఆయనకి. ఇంకా అలాగే ఇంటికి కూడా పోకుండా ఇంకా అక్కడే ఉండిపోతాడు. అక్కడే ఉండి రోజు ఇంకా పోవడం, ఆ అడవిలోకి పోవడం, వేటాడడం, ఏదో జంతువుని చంపడం, దాన్ని మాంసం కాల్చడం, తన నోటితో నీళ్ళు తీసుకురావడం, అక్కడ కాలు చెప్పుతోనే శుభ్రం చేయడం, ఇది రోజు దినచర్య అయిపోతుంది. అక్కడ ఆయన స్నేహితులు నిద్రలేసి చూస్తే ఇతడు కనిపించడు. అందులో కోయగూడానికి నాయకుడు, కాబోయే నాయకుడు కనిపించకపోయేసరికి వాళ్ళు ఏందా మన స్నేహితుడు ఎలా పోయినాడని చెప్పి అంతటా వెతుకుతారు. వెతుకుతూ వస్తే ఇక్కడ కనిపిస్తాడు, ఈ శివలింగం దగ్గర కనిపిస్తాడు. అప్పుడు ఆయన బతినాడు, ఇంటికి పోదాం రమ్మంటే నేను ఈ స్వామిని వదిలిపెట్టి నేను రానంటాడు. మీరు వెళ్ళండి, నేను మాత్రం రానంటాడు. సరే అని వాళ్ళు వెళ్ళిపోతారు. ఎంత బతినాడా రాడు, వెళ్ళిపోతారు. అక్కడే ఆ శివలింగానికి రోజు ఆ సువర్ణముఖిలో ఉండే నీరు తీసుకొచ్చి అభిషేకం చేసి పూజ చేసేటువంటి ఒక భక్తుడు ఉంటాడు, శివగోచరుడు అని ఒక బ్రాహ్మణుడు. ఆయన ప్రతిరోజు పూజ చేస్తాడు శివుడికి. ఆయన ఉదయాన్నే వచ్చి పూజ చేసి వెళ్ళిపోతాడు. కానీ మరుసటి రోజు తను వచ్చే సమయానికి తాను పెట్టినటువంటి బిల్వపత్రాలు కానీ పూలు కానీ ఏవి ఉండవు. అక్కడ ఏవేవో పెట్టబడి మాంసం ఇది శేషం అంతా కనిపిస్తూ ఉంటుంది. పైన శివలింగం మీద చారగా నీళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఆయనేమో కష్టపడి ఆ సువర్ణముఖిలో ఉండి నీళ్లు కుండతో మోసుకొని వచ్చి అవి పోసి ఆయన శుభ్రం చేసి అభిషేకం చేసి పోతున్నాడు రోజు. కానీ తాను వెళ్ళిన తర్వాత ఇలా జరుగుతోంది. ఆయనకు ఆశ్చర్యం అవుతుంది. ఒక రోజు 2 రోజులు అంటే సరే, రోజు ఇలాగే అవుతుంది. నేను పెట్టిన పూలు ఎవరు తీసేస్తున్నారు, నేను పెట్టిన బిల్వాలు ఎవరు తీసేస్తున్నారు, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని ఆయనకు చాలా కోపం వస్తుంది. ఆయన గొప్ప శివభక్తుడు. అప్పుడు శివుణ్ణి పట్టుకొని అడుగుతాడు, శివ నిజం చెప్పు, నీకెవరు పూజ చేస్తున్నారు, ఇంత అసహ్యం చేసి పెడుతున్నారు నీ లింగాన్ని, ఉమ్మి వేస్తున్నారు నీ మీద, ఇక్కడ మాంసం పెడుతున్నారు, నీకు పవిత్రంగా పెట్టాల్సిన నైవేద్యంలో ఇక్కడ మాంసం గుర్తులు నాకు కనిపిస్తున్నాయి, ఏంది దీనికి కారణం ఏంది, చెప్తావా లేదా నేను నా తల వేసి నీ లింగాన్ని కొట్టుకోమంటావా అని అడుగుతాడు. అప్పుడు శివలింగంలోంచి మాట్లాడబడతాయి, ఒక గొప్ప భక్తుడు నా కోసంగా ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్తాడు. అయితే ఆయన పెట్టే అటువంటి ఆహారం నువ్వు స్వీకరిస్తున్నావా, మరి భక్తితో ఇస్తున్నప్పుడు స్వీకరించక ఏం చేస్తాను అంటాడు. అంత భక్తుడా అంటాడు. కావాలంటే అతడు ఎటువంటి భక్తుడో నువ్వే పరీక్షించుకో, నువ్వు ఇప్పుడు ఇంటికి పోకుండా ఇక్కడే ఉండు, నీకు పరీక్ష చూస్తావు అతను ఎటువంటి భక్తుడు అని చెప్తాడు. అంత భక్తుడా అంటాడు. అంత భక్తుడే చూడు కావాలంటే అంటాడు. వెంటనే ఆయన పోయి ఒక చెట్టు చాటు నిలబడి చూస్తుంటాడు. ఇంతలో మధ్యాహ్నం కల్లా వేటాడి ఆ మాంసం కాల్చి తీసుకొస్తాడు, తిన్నాడు. వచ్చి నేరుగా ఆయన నోటితో నీళ్ళు తీసుకొచ్చి ఆ శివుడిని పోసేసి ఆ కాలుతో ఆయన పెట్టిన పూలు అవంతా చెప్పులు కాలుతోనే అన్నీ తీసేసి ఆయన తను తెచ్చిన మాంసాన్ని శివుడి ముందు పెడతాడు. ఆ రోజు శివుడు తినడు. ఏమి స్వామి తినడం లేదు, ఏం లోపమైంది, మళ్ళీ నేను బాగానే కాల్చి తెచ్చానే, బాగా లేతనైన మాంసమే తెచ్చానే, మళ్ళీ ఎందుకు ఇవాళ మళ్ళీ మొండికేస్తున్నావు, ఎందుకు తినడం లేదని చెప్పి అడుగుతాడు. ఇంత లోపల ఆ శివుడి యొక్క ఎడమ కంటిలో నుంచి రక్తం కారుతుంది. రక్తం కారేసరికి ఒక్కసారిగా అదిరిపోతాడు. అయ్యో స్వామి, కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి, కానీ రక్తం వస్తుంది, నీకు ఏమైంది కంటికి, అయ్యయ్యో ఎంత అపరాధం జరిగింది, ఏమి జరిగింది తండ్రి నీ కంటికి,
ఉండు నేను వైద్యం చేస్తానని చెప్పి వెంటనే తన పైనుండే పంచె తీసి తన ఉప్పని గాలి ఊది దాన్ని తెచ్చి ఆవిరి పడతాడు. మళ్ళీ ఆలోచిస్తాడు. తన చిన్నప్పుడు అంతా తను కోయగూడలో పెరిగినవాడు కదా, అక్కడంతా వాళ్ళు ఆకులు తెచ్చి కంటి వైద్యానికి వాడతారు. ఆయన పరిగెత్తుకుంటూ అడవిలో పోయేసేసి ఆకులన్నీ కళ్ళకు వాడే ఆకులన్నీ కోసుకొచ్చి దాని రసం అంతా పిండి 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 అది తీసుకొచ్చి ఆ కళ్ళకు వేస్తాడు. వేసే కొద్దీ ఇంకా ధారగా పెరిగిపోతుంది ఆ రక్తం. అయ్యయ్యో నేను వేసే కొద్దీ ఇంకా ఎక్కువైపోతున్నది, ఎలా అబ్బా దీన్ని నేను సరిచేయడం ఎట్లా నాయన, నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో ఎంత నొప్పి పడుతున్నాదో, ఈ కంటిని ఏ విధంగా నేను వైద్యం చేయాలి నేను అని కూర్చొని ఆలోచిస్తాడు. మళ్ళీ అడవిలో పోతాడు. ఎవరెవరో పోయి ఆ చుట్టుపక్కల ఎవరినో కోయవాడు కనిపిస్తే వాళ్ళందరినీ అడుగుతాడు. వాళ్ళు ఏవో వైద్యాలు చెప్తారు, అవన్నీ వచ్చి చేస్తాడు. పాపం పరిగెత్తి పరిగెత్తి చేస్తాడు. ఏమి చేసినా నయం కాదు, ఇంకా రక్తం కారుతూనే ఉంటుంది. అప్పుడు ఆలోచిస్తాడు. తన చిన్నప్పుడు తన వాళ్ళు చెప్పిన మాట గుర్తొస్తుంది. వేడికి ఉష్ణేన ఉష్ణం, వేడికి వేడే మందు, ఓ కంటికి కన్నే మందు అని అర్థం చేసుకుంటాడు. అనుకొని నాకు అర్థమైపోయింది స్వామి, నీకు మందు నేను కనుక్కున్నానులే అని చెప్పేసి వెంటనే తన ఎడమ కన్ను తన దగ్గర బాణంతో కోసి తీసి ఆ శివలింగానికి ఆ ఎడమ కన్నుకు పెట్టేస్తాడు. వెంటనే ఆ కంట్లో నుంచి వచ్చే రక్తం ఆగిపోతుంది. కానీ వెంటనే కుడి కన్నులోంచి రక్తం వచ్చేస్తుంది. అప్పుడు చూస్తాడు, అయ్యయ్యో కుడి కంట్లో మళ్ళీ రక్తం వచ్చేసిందే, కానీ ఇప్పుడు నాకు వైద్యం తెలిసినే నాకేం ఇబ్బంది లేదని చెప్పేసి తన కుడి కన్ను కోయబోతూ గుర్తొస్తుంది, ఇది కూడా కోస్తే నేను ఎట్లా చూస్తాను, నా కళ్ళు ఉంటే కదా నేను చూస్తాను. కానీ ఎంత గొప్ప విషయం అండి, తన కన్ను పోతుందని ఆలోచన ఉండేది. భక్తితో అంత భక్తి తాదాత్మ్యం చెందాడు. ఈ కన్ను తీసేస్తే నేను ఎట్లా చూసి ఎలా పెట్టాలా, ఏ ప్లేస్లో పెట్టాలా నాకే తెలుస్తుంది అని చెప్పి దాని చెప్పు కాలు తీసుకెళ్ళి ఆయనకు కుడి కంటి దగ్గర పెట్టేస్తాడు. పెట్టేసి కుడి కన్ను పోయిపోతాడు. అప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది, అయ్యో నీకు 3 కళ్ళు ఉన్నాయి, నాకైతే 2 కళ్ళే ఉన్నాయి, నీ 3వ కన్ను కూడా కారితే ఏం చేయాలి, నీ 3వ కన్ను కారినా ఏం పర్వాలేదు, నాకు కూడా 3వ కన్ను ఉంది కదా, నా 3వ కన్ను మనసే కాబట్టి ప్రాణమే నీకు ఇచ్చేస్తానయ్యా అని చెప్పేసి నిర్ణయించుకొని అప్పుడు ఆ కుడి పాదంతో ఆ కన్ను మూసి తన కుడి కంటిని తీయబోతాడు. అప్పుడు శివుడు ఆగుంటూ టక్కని చేపట్టుకుంటాడు. ఏమి సాహసము, ఏమి నాయన నువ్వు ఇంత బాగా నా కంటి కోసంగా నీ కంటినే ఇవ్వదలుచుకున్నావా అని చెప్పి అమ్మవారు, ఆయన, ప్రమదగణాలు అందరూ వచ్చేస్తారు, దేవతలు అందరూ వస్తారు. ఆ శివగోచరుడు అక్కడి నుంచి చూస్తుంది, అతను కూడా ముందు పరిగెత్తి వచ్చేస్తాడు. ఆహాహా ఏమి భక్తి, ఏమి భక్తి, ఇంత భక్తి, తన ప్రాణాలు పోతాయని కానీ తన కన్ను పోతే తను లోకాన్ని చూడలేడనే బాధ కూడా లేకుండా శివుడికే అర్పించడానికి సిద్ధపడ్డాడు. ఏమి భక్తుడు, ఏమి భక్తుడు అని చెప్పి ఆయన ముందుకు వచ్చేస్తాడు. అప్పుడు శివుడు అడుగుతాడు, వెంటనే ఆయన కళ్ళు తెప్పించేస్తాడు. తెప్పించి ఏం కావాలి నీకు అంటాడు. నువ్వు నా కళ్ళు అప్పగించావు కాబట్టి ఈ రోజు నుంచి నీ పేరు కన్నప్ప అయిపోతుంది. తిన్నడు కాస్త కన్నప్ప అయిపోయాడు, కళ్ళు అప్పగించావు కాబట్టి అని చెప్పి అప్పుడు ఆయన అడుగుతాడు, ఏం వరం కావాలి నీకు అంటాడు. కానీ నాకు ఏం వరం కావాలా, నువ్వు కనిపించిన తర్వాత నాకు ఇంకేం వరాలు అవసరం లేదు, నువ్వే కనిపించావు కదా, ఇంకేం వరం కావాలి, నాకేం వరం వల్లేదు అంటాడు. ఆ శివగోచరుని కూడా అడుగుతాడు, చెప్పు ఇన్నేళ్ళ నుంచి నువ్వు నాకు ఇక్కడ నా లింగానికి పూజ చేస్తున్నావు, నీకేం వరం కావాలంటాడు. అయ్యా నిన్ను చూసిన లోకాన్ని కంటితో ఇంక ఈ లోకాల్లో ఉండబుద్ధి కావడం లేదు, ఈ లోకాన్ని మేము చూడలేము, ఇద్దరము మా అమ్మల్ని మీలో కలుపుకోండి, అదే మీరు మాకు చేయవలసిన ఉపకారం అని చెప్పి అడుగుతాడు ఆ శివగోచరుడు. అప్పుడు వాడిద్దరిని తనలో ఐక్యం చేసుకుంటాడు. ఈ విధంగా తిన్నడి కథ. ఆయన ఇప్పుడు మన కాళహస్తిలో కూడా కొండ మీద కన్నప్ప ఉంటాడు, కింద శివుడు ఉంటాడు. అక్కడ దేవాలయంలో కూడా ముందు కన్నప్పకి నైవేద్యం పెట్టి తర్వాతే శివుడికి నైవేద్యం పెడతారు. అంత గొప్ప భక్తుడు అన్నమాట ఆయన. ఇప్పుడు ఆ భక్తుడి కథని ఈయన ఒక శ్లోకంగా రచించేశారు ఆదిశంకరాచార్యులు. ఈ శ్లోకంలో
మార్గావర్తిత పాదుకా పశుపతే. పశుపతే, ఓ పశుపతి, ఓ సర్వజీవులకు పతివైనటువంటి ఓ శివ, మార్గావర్తిత పాదుక, అనేక దారుల్లో తిరిగినటువంటి ఆ పాదుక, ఆ చెప్పు, ఆ కాలి చెప్పు, ఆ కన్నప్ప యొక్క చెప్పు, కాలి చెప్పు ఏమైంది? అంగస్య కూర్చాయతే, నీ యొక్క శివలింగాన్ని తుడిచేటువంటి కూర్చ అంటే చిన్న చీపురు. దేవాలయాల్లో దేవుళ్ళకు మాత్రం శుభ్రం చేసి దాన్ని కూర్చ అంటారు. అది దర్భలతో తయారు చేస్తారు, చిన్న చీపురు కట్టలాగా, దాన్ని కూర్చ అంటారు. ఏమయ్యా ఆ యొక్క కన్నప్ప యొక్క భాగ్యము, ఆయన ఎక్కడెక్కడో తిరిగిన కాళ్ళ చెప్పు వచ్చేసి నీ యొక్క దేహాన్ని శుభ్రం చేసేటువంటి ఒక కూర్చి అయిపోయింది కదయ్యా. గండూషాంబు నిషేచనం పురదిపో, ఆ త్రిపురాసుని సంహరించిన ఓ శివ. గండూషాంబు అంటే నోటి నిండా నీళ్లు పెట్టుకొని పుక్కిలిచ్చాడు ఆయన, నోటితో పుక్కిలించడం. గండూష అంటే పుక్కిలించడం, నోటి నిండా పెట్టుకుని నీళ్లు. అంబు అంటే నీళ్లు, నోటి నిండా పెట్టుకుని నీళ్లతో నిషేచనం చల్లాడు, ఆ నీళ్ళతో నేను అభిషేకం చేశాడు. దివ్యాభిషేకాయతే, అదే పెద్ద దివ్యమైన అభిషేకం అయిపోయింది కదయ్యా నీకు శివ. ఆయన ఉమ్మేసిన నీళ్ళే నీకు పెద్ద అభిషేకంగా అయిపోయింది. కించిత్ భక్షిత మాంసశేష కబళం, కించిత్ కొద్దిగా కొరికి ఎంగిల్ చేశాడు ఆయన, రుచి చూసి పెట్టాడు శివుడికి. కించిత్ కొద్దిగా భక్షిత తిన్న మాంసం, ఆ మాంసం యొక్క శేష కబళం, మిగిలిన మాంస ముద్ద నీకేమైపోయింది? నవ్యోపహారాయతే, అప్పుడే వండిన మహాప్రసాదంగా అయిపోయింది కదయ్యా. భక్తి కిం నకరత్యహో, భక్తి ఏమి చేయకుండా ఉంటుందయ్యా. అహో, ఏం ఆశ్చర్యం! ఈ భక్తి చేయింది ఏదైనా ఉంటుందా? భక్తికి అసాధ్యం ఏదైనా ఉంటుందా? భక్తి ఉంటే అన్నీ సాధ్యమే. వనచరో, ఆ అడవుల్లో తిరిగేటువంటి వాడు, ఆ కోయవాడు, భక్తావతం సాయతే, భక్తుల్లోనే భక్తాగ్రగణుడైపోయాడు కదయ్యా, భక్త శిరోమణి అయిపోయాడు కదయ్యా. ఏమి భాగ్యమయ్యా తిన్నది. నీ భక్తుడై అతడు శాశ్వతమైన పదవిని పొందాడు, శాశ్వతమైన కీర్తిని సంపాదించాడు కదయ్యా. ఏమి భాగ్యమయ్యా ఆయన భాగ్యం అని చెప్పి ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు కన్నప్ప కథను ఉన్న కథను అట్లాగే శ్లోకంలో పెట్టేశాడు. ఇది ఈరోజు మనం శివానులహరిలో 63వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.